ఆల్ వెల్కమ్ టు ఎన్‌డి కలెక్షన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది కలంకారీ శారీ అనమాట. రెడ్‌తో వచ్చింది అండ్ రెడ్ అండ్ గ్రే అనమాట. గ్రే వచ్చేసి బోర్డర్స్‌కి ఇచ్చారు. టాప్ అండ్ బాటమ్ మొత్తం శారీ మొత్తం ఇలానే కలంకారీ ప్యాటర్న్‌లో వస్తుంది. పీకాక్ మోడల్ అనమాట. శారీలో బ్లూ కలర్ టచ్ ఇచ్చారు కదా! సో, దాంతోనే బ్లౌజ్ వస్తుందనమాట. బ్లౌజ్ అయితే యాష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో వచ్చి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పళ్ళు వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఇచ్చారనమాట రెడ్‌కి. సో, ఈ కలంకారీ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ శారీ మొత్తం, సో, పళ్ళు కూడా సేమ్ అలానే కలంకారీ ప్యాటర్న్‌లోనే వచ్చింది. సో, పీకాక్స్ ఇచ్చారనమాట. 2 బిగ్ పీకాక్స్ వచ్చాయి. చాలా ఎలిగెంట్‌గా ఉంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! బ్లౌజ్ అనమాట ఇది. హ్యాండ్స్‌కి వచ్చేసి మేము కలంకారీ ప్యాటర్న్ వేసాం. మిగతా బాడీ పార్ట్ అంతా మేము ప్లెయిన్ తీసుకున్నామనమాట. ఏంటంటే శారీ మొత్తం హెవీగా కలంకారీ ప్యాటర్న్‌లోనే వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మనం హ్యాండ్స్‌కి ఒక్కటే కలంకారీ తీసుకున్నాము. మిగతా బాడీ అంతా ప్లెయిన్. ఈ ప్లెయిన్ ఏదైతే బ్లూ తీసుకున్నామో అది హాఫ్ పట్టు అనమాట. శారీలో బ్లూ టచ్ వచ్చింది. అలానే పళ్ళుకి కూడా బ్లూ టచ్ ఇచ్చినారు కాబట్టి సో, మేము బ్లౌజ్ కూడా ఈ బ్లూలోనే తీసుకున్నామనమాట. అండ్ మీరు ఇట్లా ఏదైతే కలంకారీ హ్యాండ్స్ అయితే మీరు వేస్తారో హ్యాండ్స్‌కి అండ్ బాడీ పార్ట్ ఏదైతే కలర్ డిఫరెంట్ ఉంటుందో అప్పుడు మీకు సన్నగా కనిపిస్తారనమాట. హ్యాండ్స్ కూడా లావుగా ఏమి ఉండవు. సన్నగానే కనిపిస్తాయి. దిస్ ఈజ్ వన్ మోర్ శారీ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ గ్రే. సో, ఈ శారీ మొత్తం ఇట్లా బార్డర్స్‌లో వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి ఉంటుంది. అండ్ దానిపైన వచ్చేసి డీర్స్ అనమాట. శారీ మొత్తం ఇలా డీర్స్ కాంబినేషన్‌లో వచ్చి ఉంటుందనమాట. ఈ బ్లాక్ మీద ఈ ప్యాటర్న్ ఏంటంటే అంత డీర్స్ అండ్ ఫ్లోరల్‌తో మొత్తం గ్రే కలర్ ఇచ్చుంటారు. టాప్ అట్లానే ఉంటుంది. అలానే బాటమ్ కూడా అలానే ఉంటుందనమాట. పళ్ళు అయితే చాలా రిచ్ లుక్‌లో ఇచ్చారు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! శారీ అయితే ఇలా ఉంటుంది. మొత్తం బ్లాక్ ఇచ్చారు మిడిల్ పార్ట్. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ డీర్స్ అండ్ ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. సో, ఈ ప్యాటర్న్ వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళుకేంటంటే సేమ్ అదే బార్డర్ ఇచ్చారు. డీర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అలాంగ్ విత్ ఈ జుమ్కీ అండ్ ఇయర్ రింగ్స్ మోడల్ అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా! చాంద్బాలి మోడల్ అండ్ జుమ్కా మోడల్ కూడా ఇచ్చినారు. సో, ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి యాష్‌లో లైన్స్ ఇచ్చారనమాట. ఓన్లీ లైన్స్ అనమాట. శారీ బ్లౌజ్ ఏదైతే ఉందో లైన్స్ ఇచ్చున్నారు. సో, మేము దాన్ని ఏం చేసామంటే ఓన్‌గా డిజైన్ చేద్దామని చెప్పేసి సో, శారీ ఏదైతే కలర్ ఉంటుంది బ్లాక్ ఉంది యాక్చువల్లీ. సో, ఆ బ్లాక్ కలర్ బాడీ పార్ట్ తీసుకొని వీళ్ళు ఏ శారీలో రన్నింగ్ వచ్చింది బ్లౌజ్. సో, దాన్ని మేము హ్యాండ్స్‌గా స్టిచ్ చేపిచ్చాము. చాలా సింపుల్ ఉంటుంది బ్లౌజ్. బట్ శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్‌గా వేసుకుంటేనే బావుంటుంది. దిస్ ఈజ్ వన్ మోర్ డిజైనర్ బ్లౌజ్. సో, ఈ బ్లౌజ్ వచ్చేసి డార్క్ రోజ్ బెనారసీ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అంతా సిల్వర్ ప్యాటర్న్‌లో మ్యాంగో మోటివ్స్ వచ్చున్నాయి. సో, మేమేం చేసామంటే హ్యాండ్స్‌కి సింపుల్‌గా ఉండాలని చెప్పి బీడ్స్ వేసుకున్నాము. సో, ఈ బీడ్స్ వచ్చేసి సేమ్ బ్లౌజ్‌లో ఏ కలర్ అయితే యూజ్ చేస్తున్నారు అంటే సిల్వర్ ఇచ్చున్నారు. సో, ప్యాటర్న్ అంతా. సో, మేము సిల్వరే యూజ్ చేసాం. సో, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే టాజిల్స్ వచ్చేసి ఓన్‌గా చేసుకోవచ్చు. టాజిల్స్ అనేవి బీడ్స్ యూజ్ చేసుకొని సిల్క్ థ్రెడ్‌తో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.